తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా హైదరాబాద్లో రాత్రి సమయంలో కుండపోత వర్షం కురిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిశాయి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలను తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత 2 రోజులుగా హైదరాబాద్లో రాత్రి సమయంలో అక్కడక్కడ మోస్తారు వర్షం జోరుగా కూడా కురిసింది. అయితే ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది అంటారు? మనకి నిన్న రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో హైయెస్ట్ 5 సెంటీమీటర్స్, మిగిలిన 3 జిల్లాల్లోనూ కూడా 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు నిన్న వర్షపాతం రికార్డ్ అయ్యాయండి. అలాగే మిగిలిన జిల్లాలు మనకి ఎస్పెషల్లీ ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు వికారాబాదు, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించు 3 నుంచి 5 సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకు మొత్తానికి విస్తారంగా వర్షాలు అయితే పడినాయి. అయితే నిన్న రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలను చూసాము. ఇక్కడ అక్కడక్కడ పిడుగులు పడినట్టుగా భారీ శబ్దాలు కూడా వచ్చాయి. అటువంటి కేసులు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా సార్? పిడుగుపాటు కూడా మళ్ళీ చూస్తున్నామండి. యాక్చువల్ మాన్సూన్ టైంలో ఏంటంటే మనకి క్యూములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఫామ్ అవ్వవు. మనకి క్యూములోనింబస్ మేఘాలు ముఖ్యంగా మనకి భూతాపం అంటే భూమి వేడిగా ఉండి కింద నుంచి పైకి వేడిగాలు పోతున్నప్పుడు మటుకు క్యూములోనింబస్ మేఘాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈసారి మనకి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు విరామం వచ్చింది. ఆ విరామంలో మళ్ళీ టెంపరేచర్స్ పెరిగినాయి. మళ్ళీ 38 నుంచి ఇంచుమించు 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరగడం వల్ల కొద్దిగా ఈ వేడిమి ఉండటం వల్ల ఇంకా క్యూములోనింబస్ మేఘాలు ఫామ్ అవుతున్నాయి. దీని ప్రభావం వల్లే మనం నిన్న మొన్న కూడా సిటీలో కూడా పెద్ద పెద్ద క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం, పిడుగుపాటు ఇది చూసాము. ఇది మళ్ళీ విస్తారంగా వర్షాలు పడి సర్ఫేస్ కూల్ అయిన తర్వాత క్యూములోనింబస్ మేఘాల తాకిడి కూడా కొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంకా వేడిగా ఉన్నందువల్ల రాగల 3-4 రోజుల వరకు కూడా వీటికి ఛాన్స్ ఉందని కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాం. ఈ వర్షాలు పడడానికి గల ప్రధాన కారణం ఏమని చెప్పుకోవచ్చు? నైరుతి ఋతుపవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది? నైరుతి ఋతుపవనాలు కూడా ఒక 7-8 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ కొంచెం ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. ఈలోగా మనకి తెలంగాణ దానికి సమీపంలో ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల వల్ల మళ్ళీ మనకి మాయిశ్చర్ అట్రాక్షన్, క్లౌడింగ్, వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితి రాగల 4-5 రోజుల వరకు కూడా కంటిన్యూ అవకాశం అయితే ఉంది. అయితే వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఏ జిల్లాలకు ఎటువంటి కలర్ వార్నింగ్స్ని ఇవ్వడం జరిగింది అంటారు? మనం రాగల 5 రోజులకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకి ఈ ఉపరితల ఆవర్తనము మనకి దక్షిణ తెలంగాణ, దానికి ఆనుకున్నటువంటి ఉత్తర అంతర్గత కర్ణాటక ఈ ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకమైంది. దాని పొజిషన్ బట్టి ప్రస్తుతం ఈరోజు మనకి ముఖ్యంగా ఈ దక్షిణంలో ఉన్న జిల్లాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాదు, సంగారెడ్డి, అలాగే మన నిజామాబాదు, నిర్మల్ ఈ ప్రాంతంలో భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అలాగే సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా వర్షం ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుంది, వర్షం కూడా కంటిన్యూ అవుతుంది. సిటీలో అకేషనల్ స్పెల్స్ ఆఫ్ రెయిన్ కూడా, ఈ ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే సార్. అయితే ప్రధానంగా చూసుకుంటే సాయంకాలం సమయంలో మనకి అంటే వాతావరణం మారిపోతుంది, రాత్రి సమయంలో మనకి వర్షం అనేది కురుస్తుంది. అయితే రానున్న 4 రోజుల పాటు చూసుకుంటే ఏ సమయంలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? మనకి జనరల్గా మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఈ సమయంలో అని ఉండదండి. మనకి విస్తారంగా కనుక మాన్సూన్ ఫ్లో ఫుల్గా ఉన్నట్టయితే మనకి ఈ స్ట్రాటస్ క్లౌడ్స్ అని చాలా కింద తక్కువ ఎత్తులో ఏర్పడతాయి. వీటి వల్ల ఏంటంటే ఉదయం సమయం, మధ్యాహ్నం సమయం అన్ని సమయాల్లో కూడా కొద్దిగా చిరుజల్లులు పట్టడం, ఒక్కొక్కప్పుడు మంచి భారీ వర్షం పట్టడం ఇదంతా జరుగుతుంది. అయితే భూమి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఎక్కువగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇంకా భూతాపం అంటే మన సర్ఫేస్ టెంపరేచర్లు ఎక్కువగానే ఉన్నందువల్ల అందులోకి మార్నింగ్ మనకి క్లౌడీనెస్ తగ్గి ఒక 2-3 గంటలు ఎండ కాసినట్టయితే ఆ ప్రాంతంలో డెఫినెట్గా సాయంత్రం మనకి ఇప్పుడు ఋతుపవనాలు చురుగ్గా కదలటం, అలాగే మనకి దగ్గరలో ద్రోణి కానీ అల్పపీడనాలు కానీ ఉండటం వల్ల మనకి వీటి వల్ల మాయిశ్చర్ లభించినట్టయితే సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అయితే మనకి సర్ఫేస్ ప్రస్తుతం వేడిగానే ఉన్నందువల్ల ఇంకొక 2-3 రోజులు క్యూములో
క్యూములోనింబస్ మేఘాలకి అవకాశం ఉంది. అంటే భారీ వర్షాలు ఎక్కువగా సాయంత్రం రాత్రి వేళల్లో పడే అవకాశం ఉంది. ఆ తర్వాత బాగా కూల్ అయిపోతే మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ వచ్చిన తర్వాత అన్ని వేళల్లోనూ కూడా చిరుజల్లులు పట్టడం, ఒక్కొక్కప్పుడు భారీ వర్షం పట్టడం కూడా జరుగుతుంటుంది. సో ఈ రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలే కురుస్తాయా సార్, లేదంటే సాధారణంగా మనకి ఎప్పటిలాగానే మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారా? మోస్తారు నుంచి భారీ వర్షాలు, తేలికపాటి వర్షాలు ఉంటాయి. అయితే కొంచెం ఇంకా సర్ఫేస్ వేడిగా ఉన్నందువల్ల ఒక 2-3 రోజులు క్యూములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉంటుంది. ఈ రెండు కలగలిపి మనం ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ క్లౌడింగ్ చూస్తున్నాము. పూర్తిగా క్లౌడింగ్ ఉన్న రోజులు వచ్చాయి. అంటే మాన్సూన్లోనే ఇది సాధ్యం. మనకి వేసవికాలంలో పడే క్యూములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే పగలంతా విపరీతమైన ఎండగాసి సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకుని ఒక 2-3 గంటలు వర్షం పడి మళ్ళీ క్లియర్ అయిపోతుంటుంది. అయితే మాన్సూన్ ఫినామినా అది కాదు. మాన్సూన్ ఫినామినా ఏంటంటే మీకు ఇలా రోజంతా కూడా ఒక క్లౌడ్ తోటి మనకి మేఘావృతమై ఉంటుంది. ఆ వాతావరణాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మాన్సూన్ గాలులు కూడా వేగం అందుకుంటున్నాయని మనకు కూడా సమాచారం ఉంది. కాబట్టి ఒక 2-3 రోజులు క్యూములోనింబస్ మేఘాలతో కలిపిన వర్షాలు పడినప్పటికీ క్రమంగా మళ్ళీ మాన్సూన్ టైపు రెయిన్స్ మనం చూడగలుగుతాం. సో హైదరాబాద్లో పరిస్థితి చూస్తే రాత్రి సమయంలో మనకు అనుకోకుండా అక్కడక్కడ జోరుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలలో మనకి ఎక్కడికక్కడ వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరిపోవడము, ఇళ్లలోకి వెళ్లడం, ఇటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో అధికారులను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా అలర్ట్స్ పంపిస్తున్నారు? మనం మామూలుగా ఇప్పుడు అన్ని జిల్లాలకి ఇచ్చే 7 రోజుల వార్నింగులు కాకుండా మనం ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయి అనుకున్నామో వాటి మీద మనం కంప్లీట్ నిఘా లాగా మన రాడార్ ద్వారా మనం నౌకాస్టింగ్ అంటే ప్రతి 3 గంటలకి కూడా వార్నింగ్స్ పంపడం జరుగుతుంది. ఈ మనం ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయి అనుకున్నామో ఆ జిల్లాల్లో నిజంగా క్లౌడ్ డెవలప్ అయిందా, క్యూములోనింబస్ మేఘాలు ఉన్నాయా లేదా అన్నది స్పష్టంగా మనం రాడార్లో చూడగలుగుతాం. సో రాడార్లో చూసిన తర్వాత ప్రతి 3 గంటలకు ఒకసారి సంబంధిత జిల్లాలకి, అలాగే జిహెచ్ఎంసీ అధికారులకి, సిటీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకి, వీళ్ళందరికీ కూడా మనం రాగల 3 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడుతుంది, ఎక్కడ భారీ వర్షం పడుతుంది, ఎక్కడ లైట్ వర్షం పడుతుంది అన్నది కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా ఇక్కడ మన ఆఫీసులోనే ఇద్దరిని పెట్టారు. వారి ద్వారా ఏంటంటే రాగల 2-3 గంటల్లో ఒక గంటలో ఏ వైపు సిటీలో వర్షం పడుతుంది అని మనం తక్షణం వారికి సమాచారం ఇవ్వడం, వాళ్ళు వైర్లెస్ సెట్ల ద్వారా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్టాఫ్కి పంపించడం, ట్రాఫిక్కి వీటికి ఇబ్బంది కలగకుండా, ఎలక్ట్రిసిటీ పంపిణీకి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవడానికి ఐఎండి వాళ్ళతో పాటు కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నాము. హైడ్రా స్టాఫ్ అట్లాగే జిహెచ్ఎంసీ వీరందరికీ కూడా మనం ఈ నౌకాస్ట్ ద్వారా ఒకసారి మనం రాగల 5 రోజుల్లో వర్షాలు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి మన ఈ నౌకాస్ట్ ద్వారా మనకి రాడార్లో స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్రత్యేకంగా వార్నింగ్స్ వారికి అందజేయడం జరుగుతుంది. ఇక జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా రైతులకు ఎటువంటి అలర్ట్స్ ని పంపిస్తున్నారు? ఎందుకంటే ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు, అక్కడక్కడ పిడుగుబాటు సంభవించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో పొలాలకు వెళ్లేటువంటి రైతులు ఉంటారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో పెద్ద పెద్ద చెట్లు కూడా మనకు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులకు, సిబ్బందికి ఏ విధమైనటువంటి అలర్ట్స్ పంపిస్తున్నారు? మనకి ఈ రెగ్యులర్గా ఇచ్చే వాతావరణంతో పాటు ఆగ్రోమెట్రలాజికల్ యూనిట్ అని కూడా ఉందండి. దాంట్లో ఏంటంటే ఈ రైతు సంఘాల వారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు పడతాయా, లైట్ వర్షాలు పడతాయా, అసలు ఇప్పుడు పంటలు వేయచ్చా, ఏ రకమైన పంటలు వేయాలి, ఇదంతా సపరేట్గా ఆ విభాగం వారు దానికి సంబంధించిన అధికారులకి వారికి ప్రత్యేకమైనటువంటి ఈ హెచ్చరికలు, సలహాలు రెగ్యులర్గా అందజేస్తూ ఉంటారు. అలాగే మనకి ఫ్లడ్ మెట్ ఆఫీస్ అని ఉంది. ఏ ప్రాంతంలో అయినా మనకి ఈ నదుల పరివాహక ప్రాంతంలో మనకి గోదావరి, ఈ శబరి, ఈ నదులన్నీ మనకి తెలంగాణ నుంచి వెళ్ళే నదుల ప్రాంతంలో మనకి భారీ వర్షాలు పడినట్టయితే ఎక్కడైనా వరదలు వచ్చే అవకాశం ఉందా, పంటలు ఏమైనా మునిగిపోయే అవకాశం ఉందా, దీని గురించి కూడా హెచ్చరికలు మనకి ఫ్లడ్ మెట్ ఆఫీసు అట్లాగే అగ్రికల్చర్ అనుసంధానిత వాతావరణ విభాగం వారు రెగ్యులర్గా దానికి సంబంధించిన అధికారులందరికీ బులెటిన్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు తెలియజేస్తున్నాం. సో ఈ రాగల 4 రోజులు ఆ తర్వాత కూడా మనకు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది అని చెప్పుకోవచ్చు సార్? ఋతుపవనాలు మళ్ళీ ఊపందుకున్నట్టయితే ఈ పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాగల 4-5 రోజులకి మనకి విస్తారంగా వర్షాలు కనపడుతున్నాయి. తర్వాత పరిస్థితులు ముందుకు పోయిన తర్వాత మనం దాన్ని విశ్లేషించిన తర్వాత మనం దాని మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు మనకి దక్షిణ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా, ప్రధానంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. దీంతో పాటుగా మనకు అక్కడక్కడ పిడుగుపాటు సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని, సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీస్తున్నటువంటి సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కూడా పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. విడుదల లక్ష్మీకాంత్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.